సో నిన్న అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి వెళ్ళేసి కొంతమంది గుడ్లు కొట్టేసి టమాటాలు కొట్టేసి ఇంకా పూల కుండీలు పొలగొట్టేసారు అల్లు అర్జున్ గారికి. రియల్గా మాట్లాడుకోవాలంటే ఇంకా కోర్టుల కేసు నడుస్తుంది అల్లు అర్జున్ గారిది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు దీని మీద ఇంత ఫోకస్ పెడుతున్నారు. నిజంగా వీళ్ళు చేసిన ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి గారి ముఖ్య అనుచరులు. కింద ఫోటోలు చూడండి. మరి టీజీ గురుకుల పాఠశాలలో 59 మంది స్టూడెంట్స్ గర్ల్స్, ఓన్లీ గర్ల్స్ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. దీని గురించి సీతక్క ఇంకా జస్ట్ మాట్లాడి వదిలేసారు. మరి దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదు? ఈ విషయంని ఎందుకు అంత సీరియస్ తీసుకుంటారు? అల్లు అర్జున్ గారు ఉండి బరాబర్ కోర్టుల కేసు నడుస్తుంది, నేను ఇంకా దాన్ని వ్యతిరేకించి ఏం చేయలేను, అందుకే నేను ఆయన దగ్గరికి పోలేదు అది అని చెప్పారు. ఆయన ఇంటికి కొంచెం డబ్బు కూడా ఇచ్చిర్రు. నిజంగా మాట్లాడుకోవాలంటే సపోర్ట్ చేయాలి, కానీ నెరి ఇంతలా అంటే చాలా కష్టం. 9 మంది స్టూడెంట్స్ చనిపోయినప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం బీకిండని నేను అంటున్నా. నిజంగా ఇట్లాంటి ఇప్పుడు మామూలుగా సినిమా ఇండస్ట్రీలలో